కొన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుండే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. వస్తా శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు, ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటిది మాట్లాడారు. రెండోది ఇందాక సుభాష్ గారు కూడా అన్నారు, అంటే నిజానికి ఉంటే కోర్టులు పోవాల్సిన అవసరం కూడా లేదు, సుప్రీంకోర్టు తలుపు తట్టారు, సరే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోమంటే పిటిషన్ విత్డ్రా చేస్తున్నారు, అది వేరే సంగతి అనుకోండి. కానీ ఆ రకంగా అంటే మేము ఉపయోగించుకోవద్దా, మాకున్న అవకాశాలను ఉపయోగించుకోవద్దా అంటున్నారు. ఆ ప్రశ్న అడిగితే అక్కడ అది అంటున్నారు, ఇక్కడేమో ₹1 కూడా మిస్యూజ్ జరగలేదు అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? అవకాశాలు ఉంటూ ఉపయోగించుకోవడం తప్పని ఎవరు మనము, కానీ మేకపోతు గాంభీర్యం లొట్ట కేసు అనేటువంటి మాట మాట్లాడుతూ ఈరోజు హైకోర్టు తలుపు తట్టడము, హైకోర్టులో వచ్చినటువంటి ఆలోచన చూసినాము. సుప్రీంకోర్టుకు వెళ్ళి వాదన జరిగే క్రమంలో డిస్మిస్ అయ్యే పరిస్థితిలో విత్డ్రా చేసుకున్నారు. ఇది అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనము కోర్టులో కొట్లాడడానికి పోవడము, దానిలో చేసుకోవడం ఓకే, విత్డ్రా చేసుకోవడం అంటే ఒక రకంగా తప్పుకున్నట్టే ఉన్నత న్యాయస్థానాలు. ఒకటి ఇంకొకటి లాభాలు ఇంతకుముందు వారి పేరు నేను లేట్గా జాయిన్ అయినా, ఈ లాభాలు అనేకం వస్తున్నాయని చెప్పాను. వీరన్నట్టుగానే కేటీఆర్ ఒక మాట అన్నాడు, 700 కోట్లు లాభం తీసుకొని వచ్చినామని చెప్పి. ఆ 700 కోట్లు ఏ కోట్లు వచ్చినట్టు సమాజం చెప్పలేరు. ఈరోజు కేటీఆర్ గారికి చుక్కెదురైంది, అటు గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ అనే విధంగా. ఈరోజు వాళ్ళలాగా అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పని వాళ్ళు అనుకున్నారు. అనుకోని వాళ్ళు నేను అసెంబ్లీ జరుగుతున్న ఒక మాట మాట్లాడి, మీరు కూడా చూసుకుంటూ బహుశా ప్లే అవుతుంది బిగ్ టీవీలో కూడా. ఆయన ఆత్మ బంధువులాగా ఉన్నటువంటి నాగరాజు ద్వారా ప్రతి నియోజకవర్గంలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రభుత్వ హౌసులు ధ్వంసం చేయాలి, విధ్వంసం చేయాలి, ఆర్టీసీ బస్సులు సైతం కాల్చాలని చెప్పాను గురుదేవ్. నేను స్వాతంత్ర సమరయోధులాగా అనుకుంటారా, ప్రజల కోసం ఏ పోరాటం చేసిపోతుందని చెప్పాను. నా దృష్టికి రాగానే నేను వెంటనే అసెంబ్లీ నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే క్రమంలో పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేసే విధంగా మా క్యాడర్ కూడా ఈరోజు మన ఆస్తులను కాపాడుకున్న బాధ్యత నెరవేర్చాలని చెప్పని. అయినా మేము ఎక్కడ కూడా చట్టాన్ని చేతి తీసుకుని ప్రయత్నం చేయలేదు. చట్టం తరపడి తీసుకుపోయే విధంగా ఎప్పుడైతే ఈ ఆధారాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కొన్ని అంశాలు చెప్పారు. ఎప్పుడైతే ఈ కార్ రేసింగ్ సంబంధించిన వాళ్ళు గతంలో ఈ విధంగా మాకు 55 కోట్లు ఫోన్ల రూపంలో వచ్చింది, మిగతాది కూడా ముందుకు పోవాలంటే మీ అనుమతి కావాలని చెప్పన్నప్పుడు వారిని కలిసినప్పుడు వచ్చిన సమాచారం వాళ్ళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కలిసిన ఫోటోలు చూపిస్తారు. వారు కలిసిన సందర్భాన్ని బట్టే వారు చెప్పిన తర్వాత అవకతవకలు జరిగిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాతనే ఈరోజు ఏసీపీ విచారణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి గవర్నర్ అనుమతి అవసరం ఉన్నప్పుడు మేము ఎంత వేచి చూస్తున్నాం చూడండి. గవర్నర్ అనుమతి తీసుకొని ఆ తర్వాత ఏసీపీ కేసు కట్టి ఏసీపీలో విచారణ రమ్మంటే వారు విచారణ దగ్గర దాకా వచ్చినట్టు వచ్చింది, నన్ను అడుగులు చెప్పి తిరిగి వెళ్ళిపోవడం, డ్రామా చేయడం, అంటే ఇదంతా కూడా ఏదో ప్రజలలో నన్ను కావాలని ఇరికిస్తున్న కేసులు అనేటువంటి భావన సృష్టించే ప్రయత్నం చేశాడు. మేము ఓపుకోవట్టినాం. ఈరోజు ప్రభుత్వం కావాలని వాళ్ళగా తలుపులు చెక్కలు వాళ్ళు కూడా తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన కూడా సానుభూతి దొరుకునేమో. హైకోర్టుకు పోయిండు, మీరు అడ్వకేట్ తీసుకపోతే మీ పక్కన కూర్చుంటున్నాడు వీల్లేదు, పారదర్శకమైన అర్థాన్ని పక్కన కూర్చోమన్నాడు, ప్రజలకు తెలిసిపోయింది ఇలా వాస్తవం లేదని చెప్పని. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. సుప్రీంకోర్టు కూడా అసలు ఇలా పిటిషన్ వాచ్ పిటిషన్ దేవుడరు మీరు జోక్యం చేసుకోమని చెప్పిన పరిస్థితి విత్డ్రా చేసుకున్నారంటే మనము ఒక దగ్గర పంచాయతీకి వెళ్ళిన గ్రామంలో కూడా ఫిర్యాదు చేసినోడే నాకు ఈ పంచాయతీ అద్దు పొమ్మంటే నైతికంగా దెబ్బతిన్నట్టు కదా, నైతికంగా తప్పు ఒప్పుకున్నట్టు కదా. ఇక్కడ కూడా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానిపై చర్య తీసుకోమని ఏసీపీ చెప్పింది. ఏసీపీ విచారణ జరిపి షోకాజ్ నోటీస్ ఇచ్చి 45 నోటీస్ ఇచ్చి బయటకు పంపిస్తుందా, అరెస్ట్ చేసి చెరసాలకు పంపిస్తుందా, అది చూడవలసి ఉండే. అది లేకుండా ఈరోజు వారు ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి మాకున్న అవకాశాలు వాడుకుందామని చెప్పని పోవడము, తద్వారా ఏదైనా రిలీఫ్ దొరికిపోతుందని చెప్పనేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా జరిగింది తప్ప మరొకటి కాదు. ఈరోజు 55 కోట్ల రూపాయలు, 10 కోట్ల కంటే ఎక్కువగా మనం విత్డ్రా చేసేందుకు అవకాశం లేదు. క్యాబినెట్ అనుమతి లేదు, సీఎం గారి అనుమతి లేదు, దీనికి ముఖ్యమంత్రి గారు చైర్మన్, కేటీఆర్ గారు వైస్ చైర్మనే. వారు మున్సిపల్ శాఖ మార్చి హోదాలో వైస్ చైర్మన్ ఉంటారు. వారు జబర్దస్తిగా జిహెచ్ఎం ఈ రూల్స్ అన్ని చూసుకోవాల్సింది. ఈ రూల్స్ అన్ని రూల్ ప్రకారం నిర్ణయాలు అంటే మేము చెబుతాం ఒక మంత్రిగా ఇది చేయాలన్నప్పుడు అవన్నీ ఆ ప్రొసీజర్స్ ఫాలో కావాల్సింది అధికారులు మాకే సంబంధం అంటున్నారు. అదే ఇప్పుడు ఆ దబాయింపు అప్పుడు అదే దబాయింపు, ఇప్పుడు అదే దబాయింపు. అన్నాడు దబాయించిన వాళ్ళనే కదా అధికారులు 10 కోట్ల కంటే వివరలేని పరిస్థితులు కూడా దబాయించి ఇప్పించిన సందర్భంలో ఈ గవర్నమెంట్ చెప్పినప్పుడు వినపోతే అని చెప్పి విన్న అధికారులకు ఈ రోజు చుట్టుకునే పరిస్థితి. ఆ అధికారులు మేము ఏదో ఏమంటే ఇచ్చిన ఉంటుంది కాబట్టి చట్టంలో ఏ మేరకు కేటీఆర్ రస్తులు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఏమంటున్నా, 55 కోట్లను ఇతర దేశాలకు పంపిణీ చేసినప్పుడు ఆర్బీఐ అనుమతి లేకుండా ఫౌండ్ల రూపంలో
పంపడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అందుకే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ కావడానికి కారణం ఏంది? మనీ లాండరింగ్ వచ్చిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు వీరు చేసిన తప్పిదము అధికారంలో చుట్టుకుంటుంది, తనకు చుట్టుకుంటుంది. తెలంగాణ ప్రతిష్ట అంటున్నారు, తెలంగాణ కోసం బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. ఏ బ్రాండ్ ఇమేజ్? ఆయన వారి సొంతం కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప, అయినా నేను అంటున్న ప్రభుత్వం ఒక ఫెసిలిటర్ ఉండాలి. మధ్యవర్తిత్వంగా రోడ్లు అవసరం ఉంటే వేయాలి, లైటింగ్ లేదంటే వేయాలి, లేదు కలర్ లైట్ వేయాలి, ఫెసిలిటర్ గా. అంటే ప్రభుత్వ పాత్ర ఒక ఫెసిలిటర్ ఉండాలి. మనమే వచ్చి వ్యాపారం చేద్దాం అనుకుంటే ఎలా? అది కూడా వేస్ట్ అయిపోయింది. మెడ అది కూడా వేస్ట్ అదే అదే నేను అనేదాన్ని. మెడకు చుట్టుకున్నది ఇప్పుడు మెడకు చుట్టుకున్నది ఎవరికి? కేటీఆర్ చుట్టుకుంది. తద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతిన కార్యక్రమం తీసుకొచ్చింది ఆయన నిర్ణయం వల్ల. అందుకే అంటున్నాను, ఆ ప్రభుత్వం నడిచినప్పుడు 6 నెలలు కూడా ఎప్పుడు 6 నెలలు అనిపిస్తుండ్రు. ఈరోజు మేడిగడ్డ సరే అంశపాల డైవర్షన్ అయితే అంటున్నావు, కానీ ఇప్పుడు మేడిగడ్డ పైన విచారణ జరుగుతుంది, టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతుంది, విద్యుత్ కొనుగోలు పైన విచారణ జరుగుతుంది, విద్యుత్ ప్లాంట్ల పైన, థర్మల్ పవర్ ప్లాంట్ల పైన విచారణ జరుగుతుంది. అదే అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి వేసుకోండి మీరు విచారణ అన్నాడు, ముఖ్యమంత్రి విచారణ జరిపాడు. ఓఆర్ఆర్ మీద కూడా హరీశ్రావు మొన్న అసెంబ్లీలో రద్దు చేసుకొని కావాలి దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మేమేం కావాలని కేసులు పెట్టుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తలేదు కదా వారి మీద. ఈరోజు అసెంబ్లీ నడుస్తుంటారు అండి. కానీ మీరు ఒక రాజకీయ అంటే గత ప్రభుత్వం టైంలో ఏసీబీ కేసు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఏసీబీ కేసు నమోదైందనో, ఈడీ కేసు నమోదైందనో మీరు కక్ష కట్టి మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీ కేసు, ఈడీ కేసు పెట్టారు అనేది ఇంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు. లేదు, ఇప్పుడు నేను కేటీఆర్ గారికి ప్రెస్టేషన్ లోనే మాట్లాడుతున్న మాటలు, ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ప్రజలు కూడా ఏమనుకుంటుంది, ఏంది ఇంత ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ భాష మాట్లాడరు, లొట్ట పీస్ కేసు అన్నాడు, ఎందుకు ఇంత దూరం లొట్ట పీస్ కేసు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పట్టుకొని అనరాని మాటలు ఎన్ని అన్నాడు మీరు విన్నారు. మీ నోటు కూడా ఇదే డిబేట్ కూర్చున్నప్పుడు నా నోటు నుంచి అనరాని